పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రధాన అర్చకులు మంగేష్ శర్మ మాట్లాడుతూ గతంలో ఈ దేవాలయం పురాతన కాలం నుండి ఉన్నదని, వీరమ్మ చెరువు ప్రక్క రోడ్డు పక్క శివాలయంగా పేరొందినని తెలిపారు. ఈ దేవాలయం గత కొద్ది కాలంగా పునర్నిర్మాణ పనులు పూర్తి చేసుకుని భక్తులు కోరిన కోరికలు తీర్చే శివుడిగా పేరొందారు. ఈ శివుడికి భక్తులు తమ చేతుల మీదుగా అభిషేకం చేసుకునే అవకాశం ఉండటం ప్రత్యేకమని, ఈ గుడికి వచ్చే భక్తులందరూ తమ సొంత దేవాలయంగా భావించి వస్తారని తెలిపారు. ఇక్కడ శివపార్వతులకు ఉదయాన్నే అభిషేకాలు మొదలవుతాయని, సాయంత్రం ప్రత్యేక హారతులు జరుగుతాయని, తమ కోరిన కోరికలు తీర్చే శివాలయానికి స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేసే స్వామి కృపకు పాత్రులు కావాల్సిందిగా భక్తులను కోరుతున్నానని తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ భోగలింగేశ్వర స్వామి నమః. శ్రీ 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 పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామి వారి దేవాలయం భీమవరం నాచువారి సెంటర్లో వీరమ్మ పార్కు దగ్గర స్వామివారు వేయించేసి ఉన్నారు. ఈ స్వామివారు గత ఎప్పటి నుండో కూడా ఈ రావి చెట్టు కింద నివసిస్తూ ఉండేవారు, నివాసం లేకుండా. అలాగా కొంతమంది భక్తులందరూ కలిసి స్వామివారికి నిత్య దీప ధూప నైవేద్యములు పెట్టుకుంటూ అలా స్వామివారి దినదిన ప్రవర్తమానం పొందుతూ ఒక ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఆ ఆలయానికి అందరూ కూడా భక్తులు సొంతంగా వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకునే వాయు ప్రతిష్ఠ చేయబడిన శివలింగం ఇది. ఈ వాయు ప్రతిష్ఠ చేయబడిన శివలింగానికి అందరూ కూడా వచ్చి అభిషేకం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మాలాధారణలు, శివస్వాములందరూ కూడా మాలాధారణ ధరించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయాన 5 గంటల నుండి కూడా స్వామివారికి పంచామృత అభిషేకాలు, పంచబలరత అభిషేకాలతో సహా విభూతి అభిషేకము, గంధాభిషేకముతో సహా అనేక రకాలైన విశేషమైన అభిషేకాలు చేసుకుంటూ స్వామిని పూజించి తరిస్తున్నారు. అలాగే ఈ యొక్క స్వామివారి వైశిష్ట్యం కార్తీక మాసం నెల రోజులు కూడా ఉదయాన్నే 4:30 నుండి కూడా ప్రారంభమయ్యే స్వామివారి సేవా కైంకర్యాలన్నీ కూడా స్వామివారి దగ్గర జరుగుతూ ఉంటాయి. అలాగే సాయంకాలం 5 గంటల నుండి కూడా స్వామివారికి నిత్యము కూడా మాస శివరాత్రి నాడు జరిగినట్టుగా రోజులు కూడా నిర్వాస్తిగా అష్టోత్తర శతనామావళి, అష్టోత్తర శతనామ పూజ, అలాగే విశేషంగా అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతాయి. అలాగే స్వామివారికి మొన్ననే క్రితం సంవత్సరం సంకల్పం చేసి మహాశివరాత్రి నాడు సంకల్పం చేసి మొన్న శివరాత్రి కల్లా స్వామివారికి వెండి రుద్రాక్ష మండపం 1 సంవత్సర కాలంలో 30 కేజీల వెండి రుద్రాక్ష మండపాన్ని స్వామివారి ధరించి ఉన్నారు. అలాగే అమ్మవారికి వెండి చీర, అలాగే అనేక రకాలైన ఆభరణాలన్నీ స్వామివారి సమకూర్చుకుంటూ ఉన్నారు. అలాగే ఈ యొక్క స్వామి దేదీప్యమానంగా ఎదుగుతూ భక్తులకు అనేక రకాలైన విశేషమైన ఆనందకరమైన అన్ని రకాల కోరికలని కూడా తీరుస్తూ స్వామి దేదీప్యమానంగా దినదిన ప్రవర్తమానం పొందుతూ ఉన్నారు. అలాగే స్వామివారి దగ్గర చిన్న మాట అనుకుంటే చాలు, ఆ మాట వెంటనే జరగడం అందరికీ ఇది స్వామివారి దగ్గర చాలా శక్తి ఉంది. ఆ శక్తిని అందరూ కొంచెం అభిషేకం చేస్తూ ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. ఇందులో చాలా కాలంగా ఎంతోమంది భక్తులు స్వామివారిని చూడకుండా, స్వామివారి మీద అభిషేకం చేసుకోకుండా ఇక్కడ నుండి బయటికి వెళ్ళరు. అంటే ఏ యొక్క కార్యక్రమానికైనా సరే స్వామివారిని దర్శించుకుని, అలాగే స్వామివారి కృపాకటాక్షాలు స్వీకరించిన తర్వాత మాత్రమే వారి షాపులకు వెళ్ళి షాపులు తీయడం లాంటిది కూడా ఇక్కడ